నమస్కారం వెంకటచాగడ్డి గారు. నా పేరు రవితేజ దుమ్మేటి. నేను ఏపీ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా మొదటి ప్రశ్న, మీరు గత కొన్ని వీడియోల్లో మానవ జన్మ లక్ష్యం మోక్ష సాధన అని చెప్పారు. ఆ మోక్షం వేదం ద్వారానే సాధ్యమని కూడా చెప్పారు. కానీ అనేక ఇతర దేశాల్లో లేదా మన దేశంలో కూడా చాలామందికి వేదాలంటూ ఉన్నాయని, వాటి పట్ల అవగాహన కానీ, లేదంటే మోక్షం వేదం ద్వారానే సాధ్యమని కానీ తెలియకుండానే పుట్టి చనిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా వేదాలకు దగ్గరగా చిన్నప్పటి నుంచి వేదం నేర్చుకోవడానికి అవకాశం కానీ, వాటి విలువ కానీ తెలుసుకున్న బ్రాహ్మణులకి లేదా ఆసక్తి కలిగిన కొంతమంది ఇతరులకు మాత్రమే మోక్షం సాధ్యమా? కొంతమంది మనుషులు వేదానికి ఇంత దగ్గరగా పుట్టి, కొంతమంది అసలు ఉన్నాయని కూడా తెలియకుండా చనిపోతూ వేదానికి చాలా దూరంగా పుట్టి, వాళ్ళిద్దరి జన్మకు లక్ష్యం మాత్రం మోక్షమే అయ్యుండి, ఆ మోక్ష సాధన మళ్ళీ వేదం ద్వారానే సాధ్యం అయితే పరమాత్ముడికి పక్షపాతం ఉన్నట్లు భావించవచ్చా? ఇది ఎలా సాధ్యం? మీరు వేదం ద్వారా తెలియజేయగలరు. ఓ నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు రవితేజ గారి ప్రశ్న విన్నారు కదండి. నన్ను ఆయన పీడిఎఫ్ ఫైల్ కూడా పంపించారు. ఎందుకంటే పోయినసారి పాపం ఆయన ప్రశ్న అడిగితే దాన్ని నేను లోడ్ చేస్తే యూట్యూబ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. దానికి ఆ ప్రశ్న కాస్త ఏమైందంటే మఫుల్డ్గా వచ్చింది వాయిస్ అంతా. సో ఎందుకు అలా వచ్చిందో అన్నది నాకు తెలియదు. పాపం ఆయన చెప్పాడు కూడా నాకు తర్వాత, సార్ ఇట్లా అయింది అంటే కూడా నేను అది నేనేం చేయలేదు, బాగానే ఉంది అదంతా అన్న. ఎందుకంటే మొదటి పార్ట్ బాగుండింది, సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అట్లా అవి మఫుల్డ్ అయిపోయినాయి. ఎందుకైందో నాకు తెలియదు. యూట్యూబ్లో మరి ఆ గందరగోళం ఏర్పడిందో లేకపోతే నేను లోడింగ్లో ఏమైనా తప్పు చేసానో తెలియదు మొత్తానికి. సో అందుకని ఆయన ఏం చేసినట్టు ఇట్లా కాదు, క్వశ్చన్ పంపించి వీడియోలో క్వశ్చన్ పీడిఎఫ్ ఫైల్ కూడా పంపించాడు. సో దాట్ అది కూడా ఒకవేళ అది మఫుల్డ్ వచ్చినా ఇది క్లియర్గా ఉంటుందని. థ్యాంక్స్ అండి రవితేజ గారు. సో నేను ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను కనిపెట్టాను అక్కడ తప్పు ఎక్కడ ఉందో. అది బహుశా అది యూట్యూబ్లో ఓపెన్ నాకు ఖచ్చితంగా, ఎందుకంటే నా దగ్గర అది స్టోర్డ్గా ఉన్న దానిలో అప్పుడు మీరు చెప్పినప్పుడు చూసినప్పుడు బాగానే ఉంటుంది. సో దర్ సంథింగ్ రాంగ్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, సో ఇప్పుడు కూడా ఏదైనా తప్పు అయితే అది యూట్యూబ్ అవుతుంది కానీ నా విషయం కాదు. ఎనీహౌ డిస్క్లైమర్ పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న ఏదో ఒకసారి చూద్దాం మనం. నమస్కారం వెంకట చాగంటి గారు, నా పేరు రవితేజ దొమ్మేటి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. బాగుంది. నా మొదటి ప్రశ్న, మీరు ఒక గత వీడియోలో మానవ జన్మ లక్ష్యం మోక్షం పొందడమే అని చెప్పారు. ఆ మోక్షం వేదం ద్వారానే సాధ్యమని చెప్పారు. అవునండి, అది సత్యం. కానీ అనేక ఇతర దేశాల్లో అలాగే మన దేశంలోనూ చాలామంది వేదాలు అన్నీ ఉన్నాయని, వాటి ద్వారా మోక్షం సాధ్యమని కూడా తెలియదు. అంటే విదేశాల్లో చాలామంది ఉన్నారు, అట్లనే మన దేశంలో కూడా చాలామంది ఉన్నారు. వేదాలు ఉన్నాయని కూడా తెలియదు, మోక్షం అంటే కూడా తెలియదు. వేదాల గురించి ఎటువంటి అవగాహన లేకుండా జన్మించి అలానే చనిపోతుంటారు. ఆ మాట వాస్తవం. ఇలాంటి పరిస్థితిలో వేదాల అవసరం గురించి చిన్నప్పటి నుంచి అవగాహన పొందిన బ్రాహ్మణులు లేదా వాటి పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకే మోక్షం దక్కుతుందా? ప్రశ్న. వేదాలే మోక్షానికి మార్గమైతే వేదాల గురించి తెలియకుండానే జీవితం పూర్తి అయిపోయే వ్యక్తులను ఎందుకు భగవంతుడు సృష్టించాడు? అయితే పరమాత్మకు పక్షపాత భావం ఉన్నట్టు భావించవచ్చా? ఇది ఆయన ప్రశ్న. అంటే ఇలాంటి పరిస్థితుల్లో వేదాల అవసరం గురించి చిన్నప్పటి నుంచి అవగాహన పొందిన బ్రాహ్మణులు లేదా వాటి పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకే మోక్షం దక్కుతుందా? ఇది ఆయన ప్రశ్న. అయితే మరి అట్లయితే పరమాత్ముడికి పక్షపాతం ఉన్నట్ట. ఇది బాగుందండి. అయితే రవితేజ గారు, మీ ప్రశ్న ఎంత కరెక్ట్గా ఉందంటే అద్భుతమైన ప్రశ్న. ఇది నిజమే, ఇది అందరికీ రావాల్సిన సందేహం కూడాను. మరి మోక్షము వేదాల ద్వారానే వస్తున్నప్పుడు అనేక దేశాల్లో వేదం, మరి వాళ్ళకి మోక్షం రాదా? అలానే మన దేశంలో కూడా చాలామంది ఉన్నారు, మరి వాళ్ళకు కూడా వేదం తెలియదు. మరి అలాంటప్పుడు వాళ్ళకి మోక్షం రాదా? ఇది ప్రశ్న. అయితే రవితేజ గారు ఇంకో ప్రశ్న కూడా, ఇంకొక కమెంట్ కూడా చక్కగా పెట్టారు. అదేంటంటే బ్రాహ్మణులు కొంతమందికి వేదం తెలుసు కదా, మరి
వాళ్ళకే వేదం ద్వారా మోక్షం వస్తే మరి పరమాత్ముడు పక్షపాతం చేయలేదా మిగతా వాళ్ళందరినీ సృష్టించి అని మీ ప్రశ్న. ఇది ఈ నిజంగా అద్భుతమైన ప్రశ్నలు. వీటికి జవాబు చెప్పి తీరాలి, అందరూ విని తీరాలి. నంబర్ 1, వేదాల గురించి బ్రాహ్మణులకే తెలుసు అనడం తప్పు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి వేదాలు చదువుతూ ఉంటారు, చదవాలి, చదివి తీరాలి. మరి శూద్రులు చదవకూడదని శూద్రులు చదవాలి, కానీ చదవలేక వదిలేసిన వాళ్ళు శూద్రులు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అండర్లైన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మన దేశంలో విపరీతంగా అది ప్రచారం అయిపోయింది. వేదాలు బ్రాహ్మణులే చదవాలి అనే ప్రచారము అతి దుర్మార్గంగా చేసి పెట్టారు. అందరూ చదవాలి, చదవలేని వాళ్ళని శూద్రులు అన్నారు. ఇది విశేషం అన్నమాట. సో అందరూ చదవలేరు కూడాను. ఇప్పుడు చదవలేక మేము వదిలేసేవాళ్ళు శూద్రులు. ఇది ఆ, మీరందరూ అండర్లైన్ చేసుకో. అయితే మరి మన దేశంలో వేదం ఉంది, మరి వేరే దేశాల్లో లేదు. మరి దాని పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళకి వేదం అంటే కూడా తెలియదు. అది ఒకటి ఉంది అని తెలియనప్పుడు వాళ్ళు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు వాళ్ళకి మోక్షం రావాలి? ఇది మీ ప్రశ్న. మీరు మొట్టమొదట రవితేజ గారు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, వేదం పరమాత్ముడు ఇచ్చినప్పుడు అందులో ఇసుమంత తప్పు ఉండదు, తప్పు లేదు కూడా. సో ఇప్పుడు మరి అంటప్పుడు మిగతా దేశాల పరిస్థితి ఏంటి, మన దేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఈ ఈ ఈ జటిలమైన సమస్యను ఇప్పుడే తేల్చేస్తాను చూడండి. మొట్టమొదటి అసలు వేదంలో ఎవరికి మోక్షం వస్తుంది అన్నది ఒకసారి ఒక మంత్రం ద్వారా మనము వివరణ తీసుకుందాం. ఇదిగోండి, ఇది యజుర్వేదము 25:13. దేవత పరమాత్మ, ఋషి ప్రజాపతి, ఛంద నిశ్రుతి త్రిష్టుపు, స్వర దైవత, దైవతి, దైవత అని పెట్టు. ఓం య ఆత్మదా బలదా, ఇక్కడ చెప్పేటప్పుడు ఓం య ఆత్మదా బలదా, ఆత్మదా బలదా అని చదవాలి. ఎందుకంటే ఆ పైన స్వరితం వచ్చింది. ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసాతే, ఋషిషం యస్య దేవాః, యస్య ఛాయామృతం యస్య మృత్యుః, కస్మై దేవాయ హవిషా విధేమ. ఇది ఈ యజుర్వేదం 25:13లో చాలా మంత్రాలు పరమాత్మను ఉపాసన ఉంటుంది. అందులో ఇది ముఖ్యమైనది. ఇందులో ఏంటంటే య ఆత్మదా అంటే ఎవరైతే ఆత్మదా బలద, ఆత్మకి బలాన్ని ఇస్తారో, ఆత్మ అంటే ఇక్కడ శరీరం అని తీసుకోవచ్చు, మన ఆత్మని తీసుకోవచ్చు. యస్య విశ్వ ఉపాసాతే, ఎవరైతే మొత్తం విశ్వం అంతా ఆయన ఉపాసిస్తుందో, ఎవరి యొక్క ఉపాసన చేస్తుందో, ప్రశిషం యస్య దేవాహ, దేవాహ అంటే దేవహ అంటే అది ఏకవచనం, దేవాహ అంటే బహువచనం. సో అంటే పండితులు అనమాట. ఇక్కడ దేవతల్ని పండితుడు అంటారు, పండితుల్ని దేవతలు అని కూడా. సో దేవతలు అంటే దివ్య గుణం కలిగి ఉంటుంది వాళ్ళని. సో ఆ దివ్య గుణం ఏంటంటే నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వేదం యొక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దేవతలు అంటారు. సో ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశిషం, ప్రకృష్టమైన శిష్యరికం చేస్తారు. ఎవరిది? యస్య అంటే అతని యొక్క అని. ఎవరి యొక్క? యహ అని ఎవరైతే స్టార్ట్ చేసామో పరమాత్మ యొక్క, దేవత పరమాత్మ కదా ఆయన. యస్య ఛాయామృతం, ఎవరి యొక్క ఛాయ అమృతమో, యస్య మృత్యు, ఎవరి యొక్క ఛాయ లేకపోతే అది మృత్యువో, తస్మై దేవాయ. సో అటువంటి కహ, కహ అంటే సుఖస్వరూపుడైన దేవుణ్ణి అవిషా విధేమ, హవిస్సులిస్తాను, అటువంటి దేవుడికి నేను హవిస్సులిస్తాను, ఎప్పుడు విధేయత కలిగి హవిస్సులిస్తాను అని చెప్పడం అన్నమాట. సో ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ చాలా బాగా చెప్పుకోవాల్సిందే. ప్రెసిషన్ అంటే ప్రకృష్టంగా శిష్యరికం చేయటం. ప్రకృష్టంగా శిష్యరికం పరమాత్మకు చేయాలి అంటే వేదం ద్వారానే సాధ్యం, ఇంకా అన్యదా శరణం నాస్తి. సో అలా ప్రకృష్టమైన శిష్యరికం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవతలు అంటారు. అంటే శిష్యుడు ఏం చేస్తాడు? గురువు చెప్పిందే చేస్తాడు, ఇంకోటి చేయడు. వాడినే శిష్యుడు అంటారు. అలా కాని వాడిని శిష్యుడు అని ఎందుకు అంటారు? అనరు. గురువు ఏది చెప్తే అది చేసేవాడే శిష్యుడు. ఇక్కడ గురువు పరమాత్మని
సో ఆ పరమాత్మనే శిష్యరికం, ప్రకృష్టమైన శిష్యరికం చేస్తారో, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని ఉల్లంఘించకుండా ఉంటారో వారిని దేవతలు. అలాంటి దేవతలే ఆయన ఛాయలో ఉంటారు. అలాంటి వారికే మోక్షం, అమృతం మోక్షం అని. అలా లేని వాళ్ళకి మృత్యువు చెప్పేశాడు పరమాత్మని. అంటే పరమాత్మకు తెలుసు కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉండరు అని కూడా తెలుసు. అందుకే అలాంటి వాళ్ళకి మృత్యువు అని. అందుకని ఎప్పుడూ హోమాలు చేస్తూ ఆయనకి విధేయుడుగా ఉంటూ మనం హవిస్సులు ఇస్తామో అటువంటి పరమాత్మ మన ఆత్మకి, శరీరానికి ఆత్మకి బలాన్ని ఇస్తాడు. అంటే మనము అవిద్యలో పడము. ఎప్పుడైతే ఆత్మకి వీక్నెస్ ఉంటుందో, అంటే ఈ మనస్సునే ఆత్మ అని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో, మనసు చెప్పినట్టు నటిస్తూ ఉంటామో, నడుచుకుంటూ ఉంటామో, ఆ మనస్సుకి మనం ఎప్పుడైతే లోబడిపోతామో అటువంటిది అవిద్యలో కూరుకుపోతాము. సో అందుకనే ఈ పరమాత్మ ఎవరైతే దేవతలు ఉన్నారో, అంటే పండితులు ఉన్నారో, ఋషులు ఉన్నారో, మునులు ఉన్నారో, ప్రకృష్టంగా పరమాత్మనే వాళ్ళు శిష్యరికం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు పరమాత్మ ఛాయలో ఉండి మోక్షాన్ని పొందుతారు. మిగిలిన వాళ్ళు మృత్యువును పొందుతారు. మృత్యు అంటే ఏమిటి? చనిపోయిన తర్వాత మళ్ళీ రీబర్త్ తీసుకొని, మళ్ళీ చనిపోయి మళ్ళీ రీబర్త్ తీసుకొని ఈ సైకిల్లో తిరుగుతుంటే దాన్ని మృత్యువు అంటారు. అమృతము అంటే ఈ సైకిల్ నుంచి ఎస్కేప్ అయ్యి మోక్షానికి వెళ్తాం. సో అందుకని ఆ పరమాత్మకు ఎప్పుడు విధేయులమై ఉండి హవిస్సులు ఇస్తూ మనము పరమాత్మ చెప్పినట్టు, వేదంలో చెప్పినట్టు నడుచుకోవాలి, మోక్షం రావాలి. ఇదండి రవితేజ గారు. మోక్షం రావాలంటే ఇది పద్ధతి. సో ఈ మోక్షానికి పద్ధతి తెలిసిన తర్వాత, మోక్షానికి కావాలంటే వేదంలో ఏది చెప్పారో అది నడిచే వాళ్ళే, అలాంటి వాళ్ళే మనకి బ్రాహ్మణులు అనబడతారు. వేదం చెప్పినట్టు నడుచుకునేవారు. సో అలాంటి వాళ్ళు వేదం చదివి తద్వారా వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకొని ఉత్కృష్టమైన జీవితం గడుపుతూ వాళ్ళు మోక్షానికి వెళ్తారు. సో ఇప్పుడు మనకి ఇందులో ఒక పాయింట్ తెలిసిపోయింది. పరమాత్మ శిష్యరికం చేయకుండా మోక్షం సాధ్యం కాదు. వేదం చదవకుండా శిష్యరికం చెయ్యలేము. సో అన్ని కనెక్టెడ్, ఒకటే మంత్రంలో అన్ని కనెక్షన్స్ ఇచ్చేసాడు. సో ఖచ్చితంగా వేదమును చదివి తీరవాలి. బాగుందండి మీ గోల, ఎంతసేపు వేదం గురించి చెప్తారు, వేదం కావాలి చెయ్యాలి అంటున్నారు, మరి ఇతర దేశాల సంగతి ఏంటి, అది చెప్పరు ఏంటి అని వస్తున్నా అక్కడికి. కొద్దిగా బేస్ లైన్ ఫిక్స్ చేస్తే మిగతా చేసుకో. సో ఇప్పుడు ఇతర దేశాల వాళ్ళకి కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కానీ వేదమే లక్ష్యం. సో ఇదివరకు భారతదేశంలో విదేశీయులు దండయాత్ర చేసి రాకముందర వాళ్ళందరూ కూడా మన యొక్క టిబెట్ ప్రాంతంలో పుట్టారు. అందరూ కూడా సృష్టి ఆదిలో. అప్పుడు అక్కడ వేదాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు దేవతలుగా పరిగణింపబడ్డారు. చాలు, మాకు అవసరం లేదు అట్లాంటిది, అటువంటి ఎవరు లేరు, పరమాత్మ లేరు, ఎవరు లేరు అనుకున్న వాళ్ళు విడిగా తయారయ్యారు. సో వాళ్ళకి వీళ్ళకి మధ్య యుద్ధం జరిగింది. దాన్నే మనము దేవరాక్షసుల యుద్ధం కూడా మనము వర్ణిస్తూ ఉంటాం. అప్పుడు అటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి హిమాలయాలు, టిబెట్ నుంచి నార్త్ వైపుకి వెళ్ళిపోయారు. అటు నుంచి అటు స్ప్రెడ్ అయిపోయారు. ఇక్కడి నుంచి కిందకు వచ్చి ఈ భారత భూభాగం అని ఏదైతే చెప్తున్నామో దానిలో స్థిరపడిన వాళ్ళంతా దేవత ఇలా ఏర్పడింది. కానీ కాలక్రమేణా ఎప్పుడైతే మాటి మాటికి రిపీట్ అవుతున్నారు అనమాట, రాక్షసులు దీనిలోకి రావటం. మీకు రామాయణం తెలుసు, అయోధ్య తెలుసు. అయోధ్య నుంచి కొద్ది దూరంలోకి వెళ్ళి రాగానే మనకి దండకారణ్యంలో రాక్షసులు. రాముడు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి మళ్ళీ సుస్థిర స్థాపన చేసి మళ్ళీ దాని దేవతా రాజ్యంగా స్థాపించి ఆయన చక్కగా రాజ్యం వెళ్ళాడు. సో అలా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనము విద్య నేర్పిస్తాం, కానీ కొంతమంది అవిద్యలో కూరుకుపోయి తద్వారా వాళ్ళు రాక్షసత్వాన్ని పెంపొందించుకుంటారు. అది పెంపొందించుకున్నప్పుడు వాళ్ళు వేదానికి దూరం అవుతారు. ఎందుకంటే వేదంలో చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. కాబట్టి మనం వేదం దూరం అయిపోతుంటాం, గ్యారంటీగా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఆ దూరం అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి మోక్షం వచ్చే స్కోప్ లేదు. సో ఇప్పుడు విదేశాల్లో పుట్టిన వాళ్ళు కూడా ఒకప్పుడు అందరికీ, అంటే సృష్టి ఆదిలో పురుషులందరికీ వేదం నేర్పించారు. కానీ వేదం నేర్చుకొని వాళ్ళకి కావాల్సిన స్వార్థాన్ని ఉపయోగించుకుంటూ బతికేశారు తప్పితే
ఆ వేదం యొక్క ప్రక్రియను మర్చిపోయారు. మర్చిపోయి వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా వేరే వేరే భాషలు అన్నీ సృష్టించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అది మనకి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఇది. అవునా? సో అలా దూరంగా ఇప్పుడు మీరు ఎవరన్నా లింగ్విస్ట్ని అడగండి, వాళ్ళు ఏం చెప్తారంటే ఆఫ్రికాలో పుట్టారు అందరూ, అక్కడ అందరికీ ఒకటే భాష ఉండింది, కానీ గ్రూపులుగా విడిపోయి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు పదాలన్నీ మారిపోయినాయి. నేను చెప్పినవి వాళ్ళు కథ చెప్తున్నారు మళ్ళీ. సో పదాలు మారిపోయినప్పుడు అది మారిపోతూ అయిపోయి లాంగ్వేజ్ కూడా మారిపోయింది అని చెప్తున్నారు. సో అన్నిటికీ ఒకటే లాంగ్వేజ్ ఒకప్పుడు, కానీ మారిపోయినాయి. వాళ్ళు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి లింగ్విస్టిక్ అంతకంటే రాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేదు. వాళ్ళు ఏదో అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ చెప్పుకొని బతికేస్తారు. సరే, మొత్తానికి ఇదనమాట. అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే వేదము అన్నది ఒకప్పుడు ప్రబలి ఉన్నప్పుడు అందరికి చెప్పినప్పుడు అది ఒక మాట తగ్గుముఖం పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే మనుషుల్లో స్వార్థం పెరుగుతుంది. సో అక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా వేదాన్ని పూర్వజన్మలో వాళ్ళకి అవకాశం ఉన్నా వదిలేసిన వాళ్ళు మేము ఇలా బతుకుతాం అన్నారు. దానికి కూడా పరమాత్ముడు అగ్రి అయిపోయాడు. ఆయన వేదంలో అదే చెప్పాడు, ఎవరు ఎట్లా బతకాలంటే అది బతకచ్చు అని చెప్పాడు స్పష్టంగా. మోక్షం కావాలంటే మనకు వేదం. మాకు అక్కర్లేదండి మోక్షము, మేము బ్రహ్మాండ సుఖాలు ఉన్నాం, మాకు బ్రహ్మాండంగా ఏరోప్లేన్స్ ఉన్నాయి, మాకు బ్రహ్మాండమైన ప్యాలెస్లు ఉన్నాయి, మాకు అసలు మంది మార్బలం విపరీతంగా ఉన్నారు అని చాలామంది బతికేస్తూ ఉంటారు. ఎస్, వాళ్ళు మళ్ళీ మృత్యువాత పడుతూ ఉంటారు, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ అది కంటిన్యూ అవుతున్నారు. చాలామంది బ్రాహ్మణులు కూడా మాకు మోక్షం అక్కర్లేదు, మాకు మళ్ళీ మత్స్యలోకమే కావాలి, కానీ ఉన్నతమైన జీవితం గడపాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అలానే పుట్టారు. ఉమ్, అది ఫర్ ష్యూర్. సో ఇప్పుడు మన దేశంలో కూడా చాలామందికి వేదం తెలియకపోవడానికి కారణము, ప్రపంచంలో వేదం తెలియకపోవడానికి కారణము వాళ్ళ వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మలే కాక ఈ వేదం తెలిసిన వాళ్ళు దాన్ని ప్రచారం చేయకపోవడం కూడా ఒక కారణం. సో ఇప్పుడు నేను ప్రచారం చేస్తున్నాను యూట్యూబ్ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ, వీలైనప్పుడు చేస్తూ చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. సో వాళ్ళకి వేదం అంటే వ్యతిరేకత ఏర్పడింది అనుకోండి, వాళ్ళు చూడరు. చూసినా దాన్ని ఏదో క్రిటిసైజ్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటి రాక్షసత్వం వాళ్ళలో ప్రబలుతుంది అనమాట. అది ఫర్ ష్యూర్. అంటే వేదం చదవకపోతే రాక్షసత్వమేనా అంటే ఖచ్చితంగా రాక్షసత్వమే. తెలిసి కూడా చదవకపోతే పైశాచికత్వం ఫర్ ష్యూర్. ఇది గుర్తుపెట్టుకో. సో వేదం చదవడానికి అవకాశాలు మాకు ఇవ్వలేదండి అని చాలామంది అంటారు. దానికి కారణం కూడా ఎవరైతే పూర్వీకులు అలా చదవకుండా చేశారో వాళ్ళే కారణం. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, రాజులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో వాళ్ళే కారణం అండి, డెఫినెట్గా, ష్యూర్. సో ఆ కారణాంతరాల మూలంగా లేకపోతే విదేశీయులు దండయాత్ర జరిగి మన ఇక్కడ భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది జరిగి ఉండవచ్చు. సో ఫర్ ష్యూర్ అట్లానే జరుగుతుంది, ఇంకేటో జరుగుతుంది. ఒకప్పుడు విద్య అందరికీ తెలుసు. మీరు రామాయణంలో గుహుడు కూడా వినండి. గుహుడు రాముడితో పాటు వశిష్ఠుడు ఆశ్రమంలో నేర్చుకున్నాడు. ఆయన ట్రైబల్ పర్సన్ అతను. మరి ఎందుకు వచ్చి నేర్చుకున్నాడు అంటే ఏంటి? నేర్పిస్తున్నాడు. ఆయన ఎంత నేర్చుకున్నాడు అంతే నేర్చుకున్నాడు, వచ్చేసాడు కింగ్ అయి ఇక్కడ కింగ్గా ఉన్నాడు, బతికేస్తున్నాడు, హ్యాపీస్. సో దేర్ఫోర్ ఇదివరకు అందరూ కూడా వేదంలో ఎంతో కొంత ప్రావీణ్యము సంపాదించిన వాళ్ళు. దేర్ఫోర్ ఇతర దేశాల్లోనూ ఈ మన దేశం అంటే భారతదేశంలోనూ చాలామంది వేదం తెలియకపోవడానికి కారణము ఈ వేదం తెలిసి కూడా ప్రచారం చేయకపోవడమే కారణం. సో అలాంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే వేదం చదవరు, ఏదో పురాణాలని చెప్పి తీసుకొచ్చి అది సులభంగా అందరికీ అందుతుంది అని చెప్పి పురాణ కథలు చెప్తారు. పురాణ కథల్లో ఎవరో ఒకరిది, రాముడిదో లేకపోతే భీముడిదో లేకపోతే కృష్ణుడిదో లేకపోతే ఎవరిదో ఒక కథ చెప్పి దానిలో జరుగుతున్న మంచి చెడులు చెప్తారు. అది పురాణ కాలక్షేపానికి పనికొస్తుంది. వృద్ధులు కొంతమంది భోజనాంతరం సాయంకాలం 8ంటికి ఆ గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఒక ప్రవచనకర్త ఉంటాడు. ఆయన పెద్ద మితోం అని చెప్పి చక్కగా చెప్తాడు. ఆయన చాలా బాగా చెప్తారు. వాళ్ళు ఆకట్టుకుంటారు ప్రజలు. అప్పుడు వాళ్ళు ఆహా అలానా అలానా అని అర్థం చేసుకుంటారు కానీ దాంతో మోక్షం రాదు. మోక్షానికి కావాల్సింది వేద జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం రాందే పరమాత్మ ఎవరో తెలియకుండా నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షం. పరమాత్మని మనము ఖచ్చితంగా శోధించి పట్టుకోవాలి. అప్పుడు మీకు మోక్షం మీద ప్రేమ పెరుగుతుంది, లేకపోతే పెరగదండి. మోక్షం మీద ప్రేమ పెరగాలి అంటే మోక్షం అంటే ఏంటో తెలవాలి.
మోక్షం అంటే ఏంటో తెలిస్తే కానీ మోక్షం రాదు. అదొక విశేషం అని. వీటన్నిటికీ మళ్ళీ అష్టాంగ యోగ సాధన ఉంది. యమ నియమాలు 5 పాటించాలి. ఆ తర్వాత ఆసన ప్రాణాయామాలు చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ మనసు కుదుట పడదు. కుదుట పడకుండా మీరు ముందుకు వెళ్ళలేరు మిగతా 4 భాగాలు. సో దెర్ ఫోర్ వేదం ద్వారా వేదం నేర్చుకొని పరమాత్మను తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళు చెప్పాలి కూడా. పరమాత్మ అంటే ఇది, పరమాత్మ వేదం ద్వారా ఇలా చెప్పాడు అని చెప్పాలి. అప్పుడు మోక్షం గురించి కూడా చెప్పాలి. మోక్షం అంటే ఏమిటి అని చెప్పాలి. మోక్షం మూలంగా లాభాలు చెప్పాలి. ఇప్పుడు చూడండి, మన జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి చిన్నపిల్లలుగా ఉంటాము. తర్వాత ఎడ్యుకేషను 20-25 ఏళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఉద్యోగం అంటాము. గృహస్థ ఆశ్రమంలోకి వెళ్తాము. ఆ తర్వాత ఇంకేం చేయాలి అన్నప్పుడు దానికి మనకు వానప్రస్థం అని ఒకటి పెట్టారు. ఆ తర్వాత సన్యాసం అని పెట్టారు. ఇవన్నీ పెట్టారు. బాగుందండి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ చేసుకుంటూ వానప్రస్థాశ్రమంలో తపస్సు చేసుకుంటూ మెల్లగా సన్యాసంలోకి వెళ్తారు మనుషులు. సో ఇలా ఈ తపస్సు చేసేటప్పుడే అప్పటిదాకా నేర్చుకున్న వేద జ్ఞానాన్ని నెమరేస్తూ ముందుకెళ్తారు. వాళ్ళకి తెలిసిన దాన్ని ఆరణ్యకాల కిందనో, ఉపనిషత్తుల కిందనో, దర్శనాల కిందనో వాళ్ళు వాళ్ళ శిష్యులకి చెప్తూ ఉంటారు. ఇది జరుగుతుంది. సో ఇలా జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదం చదవాలి. ఉమ్. వేదం చదివి పరమాత్మను తెలుసుకోకపోతే కష్టం. మరి మాకు సంస్కృతం రాదని ఎలా చదవాలి? ఎవరు చెప్పారు సంస్కృతం రావాలని? ఎవరు చెప్పారు అసలు అది? చక్కగా మనకి నన్నయ్య గారు సంస్కృత పదాలన్నీ తెచ్చి తెలుగులో పెట్టారు, చాలా పదాలు. దాని ద్వారా సులువుగా మీకు సంస్కృతం అర్థమైపోతుంది. వేద భాష అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో మీకు అది చదువుకోవచ్చు. చదువుకుని మీకు చాలా యూనివర్సిటీస్ ఇండియా ఉన్నాయి. అవి వేదం వేదం సంస్కృతం నేర్పిస్తూ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఉమ్. ఎవరైతే నేర్పించను అంటారో వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇప్పుడు మీకు కొంతమంది ప్రవచనకర్తలు చెప్తుంటారు వేదం బ్రాహ్మణులే చదవాలని. అలాగా చెప్పిన వాళ్ళకి ఎంత దండన ఉంటుందంటే పరమాత్ముడి దగ్గర నుంచి అంత దండన ఉంటుంది. ఎందుకంటే వేదంలో స్పష్టంగా అందరూ చదవాలని చెప్పిన తర్వాత ఇక్కడ మీకు ఎక్కడన్నా సరే బ్రాహ్మణుడు అనే పదం వచ్చిందా చెప్పండి నేను చెప్పిన మంత్రంలో? ప్రశిషం యస్య దేవాహ, ఎవరైతే ప్రకృష్టంగా శిష్యరికం చేస్తారో వాళ్ళకి అని చెప్పేస్తున్నాడు పరమాత్మ. చెప్పిన తర్వాత యా ఆత్మదా బలదా, ఎవరైతే మన ఆత్మలకు బలమిస్తారో అని చెప్పిన తర్వాత అటువంటి వాడిని ప్రకృష్టంగా శిష్యరికం చేయండి అని చెప్తున్నాడు పరమాత్మ. అలాంటి వాళ్ళకి నేను మోక్షం ఇస్తాను. అలాంటి ఛాయ, ఆ ఛాయలో మీరు ఉండండి, వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాను, అమృతం ఇస్తాను అంటున్నాడు. అన్నప్పుడు మళ్ళీ మృత్యువులోకి వెళ్తే ఎట్లా? వెళ్ళకూడదు కదా. సో వాళ్ళు తప్పు చెప్పకూడదు కదా. చెప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు. వాళ్ళకి తెలియదు అన్నట్టు. తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నాం? మా పురాణం ఇక్కడ రాసిందండి. పురాణంలో వేదం చదవమని రాస్తుందా? రాస్తుంది. మరి వేదం చదివారా? చదవదు. వేదం చదవరు, వేద మంత్రాలని చదవరు, వాటి అర్థాలని తెలుసుకోరు. తెలుసుకోకుండా ఏది పడితే అది నేను మాట్లాడతాను అంటే తప్పు అవుతుంది. ఈ మంత్రంలో బ్రాహ్మణులకే ఇస్తాను మోక్షం అని ఉందా? లేదు. దేవాహ అంటే దేవత ఎవరు? దానికి కూడా డెఫినేషన్ కూడా మీనింగ్ ఇచ్చేశాడు. ఎవరైతే ఉపాసిస్తుంటారో, ఎవరు ఉపాసిస్తారు? ప్రశిషం, ప్రకృష్టంగా శిష్యరికం చేసేవాళ్ళు పరమాత్మ. శిష్యరికం చేయాలంటే ఆ గురువు యొక్క నియమాలు తెలవాలి. గురువుగారు ఉదయం 5ంటికి లేవాలి, మీరు ఇలా వెళ్ళి స్నానం అది చేసి వచ్చి సంధ్యావందనం చేసుకోవాలి, ఆ తర్వాత అగ్నిహోత్రం చేయాలి, ఆ తర్వాత వెళ్ళి సమిధలు గిమిదలు ఏరుకొని రావాలి, ఆ తర్వాత కూర్చొని పాఠాలన్నీ నేర్చుకోవాలి, ఆ తర్వాత మీకు భోజనం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, ఆ తర్వాత కాసేపు వెళ్ళి మళ్ళీ చదువుకోండి, ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆడుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలు చేయండి అని అన్ని రూల్స్ పెట్టి ఆయన పెడతాడు. అది యాజ్ ఈజ్గా ఫాలో అయ్యేవాడిని ప్రశిక్షణ, ప్రకృష్టంగా శిష్యరికం చేయడం. ఆ రూల్స్ ఆయన పెట్టినప్పుడు అలాంటి రూల్సే వేదంలో. గురువు గారు అంటే పరమాత్మ యొక్క రూల్స్ వేదంలో ఉంటాయి. అవి ఫాలో అవ్వటం అన్నమాట. అవి ఫాలో అవుతుంటే మీరు మోక్షానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు. నాకు ఆ రూల్స్ ఏమిటి, ఆ రూల్స్ ఏంటో నాకు తెలియదండి అసలు, ఎవరు చెప్పట్లేదు అంటే ఎందుకు చెప్తారు? వాళ్ళకే తెలియదు. తెలియనప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి. సో వీటిని విహిత కర్మలు అంటారు. సో ఇప్పుడు నేను చెప్పాను, స్పష్టంగా చెప్తున్నా మళ్ళొకసారి. ఉదయం లేవటం, చక్కగా స్నానాదులు పూర్తి చేసుకోవడం, సంధ్యావందనం చేయటం, తర్వాత అగ్నిహోత్ర కార్యక్రమం చేయటం, ఆ తర్వాతనే మీరు ఏ పనులను చేసుకోవటం. సో ఈ సంధ్యావందనానికి ముందర ప్రాణాయామ ఆసనాలు వేయటం, ఇవన్నీ చెయ్యటం.
సో చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో దాంతోపాటు యమ నియమాలు పాటించటం, యమాలు 5 నియమాలు 5 చాలా వీడియోలో చెప్పేశాను. సో యమాలు 5 నియమాలు 5 పాటించటం, అవన్నీ చేసుకుంటూ ఈ అగ్నిహోత్రం చేసుకుంటూ, ఎందుకంటే హవిషా విధేమ అని చెప్పి కరెక్ట్గా ఉంది. అంటే హవిస్సులు ఇస్తామో విధేయతతో, విధేయంగా ఉండటం అంటే నేను నిన్ను ఫాలో అవుతున్నాను, నువ్వు చెప్పింది నేను చేస్తున్నాను అని చేసి చూపించటం విధేయత అంటే. సో అలా కాకుండా ఆయన చెప్పాడు చూడాలి ఆయన ఆయనకి ఏం తెలుస్తుంది అనుకుంటే ఆ పిచ్చితనం ఇంకెవడేం చేయలేడు. సో ఇలా చేసుకుంటుంటేనే మోక్షం వస్తుంది. ఇప్పుడు నా జన్మలో కానీ మీ జన్మలో కానీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటే కొంత ప్రొసీడ్ అవుతుంది. అంతా ప్రొసీడ్ అయిపోతామా తెలియదు. సో ఒకసారి ఒక అతను ఇలానే మహర్షి దయానంద సరస్వతి ఇక్కడ లెక్చర్ ఇస్తుంటూ వెళ్ళి ప్రశ్నల రూపంలో ఆయన అడిగాడు, మీరు చెప్పారండి బాగుంది, మరి నాకు వేదం రాదు, నాకు మరి నా పని నేను లోహార్ పని చేస్తున్నాను, సో నాకు వేదం రాదు, మరి నాకు మోక్షం రాదా అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడంటే నీ లోహార్ పనిలో నువ్వు ధర్మం పాటిస్తూ వెళ్ళని కొన్ని సూత్రాలు చెప్పాడు. ఇవి ధర్మం, ఇలా ఫాలో అవ్వు, నీ జీవితంలో ఇవి ఫాలో అవ్వుకుంటూ వెళ్ళు. ఎప్పుడైతే ఫాలో అవుతూ వెళ్తావో నీకు ఆ అర్హత వస్తుంది, వేదం తెలుసుకునే అర్హత వస్తుంది. ఆటోమేటిక్గా వేదానికి వచ్చే జన్మలో అన్నా నేర్చుకుంటావు. సో అప్పుడు నీకు మోక్షం తప్పదు ఫర్ షూర్. మళ్ళీ వచ్చే జన్మ దాకానా అంటే నీ వేదం నేర్చుకోకుండా ఈ జన్మలో నువ్వు చేసేది ఏమిటి? నెక్స్ట్ జన్మ వస్తుంది, మళ్ళీ వేదం ఎట్లా నేర్చుకుంటావు? దానివే ప్రొసీడ్ అయితేనే కదా. సో అలాంటి వేదజ్ఞుల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకుని ఆ విహిత కర్మలు ఏంటో తెలుసుకోవాలి, ఆ కర్మల్ని యాజ్ ఈజ్గా పాటిస్తూ పోవాలి. అప్పుడు మీకు వేదం తెలిసినట్టే, ఎందుకంటే వేదంలో ఉన్న కర్మలు తెలుస్తున్నాయి మీకు. సో ఆ గురువుగారు చెప్తారు, నాయన వేదంలో ఇలా చెప్పారు అని చెప్పి. సో చెప్పినప్పుడు దాన్ని చదవకపోయినా దాని జ్ఞానం మొదలవుతుంది. మొదలైనప్పుడు ఆటోమేటిక్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నేను మీకు ఇస్తున్నాను. సో తద్వారా మీకు అనుభవానికి వస్తుంది, ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు దాని వైపు వెళ్తారు. మీరే కాదు చాలామంది వెళ్తారు. సో వెళ్ళి తీరాలి. మోక్షం అంటే ఏమిటి అసలు అద్భుతమైందనమాట. దాని దాని యొక్క వివరణ చాలా సింపుల్ వర్డ్స్ చెప్పలేం. వీ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ అబౌట్ దిస్. మన సుఖాలు మనకి ఏవైతే ఇప్పుడు పంచేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా ఎంత సుఖం వస్తోందో, కర్మేంద్రియాలు ఎంత సుఖం వస్తోందో, దాని సుఖాన్ని మీరు యాజ్ ఈజ్గా ఏది కోరుకుంటే అది పొందుతూ ఉంటారు. అది మోక్ష సుఖం. ఏది కోరుకుంటూ ఉంటే అది పొందుతుంటారు తక్షణమే. ఇంకా అసలు మీకు ఏమాత్రం గ్యాప్ ఉండదు. సో ఆ కోరిక అంటే మోక్షంలో కూడా కోరికలు వస్తాయంటే కోరికలు కాదు, మీకు వచ్చే ఈ తన్మాత్రలు ఉంటాయి కదా, తన్మాత్రల ద్వారా అంటే నేను వినాలి అనుకున్నప్పుడు వినేస్తూ ఉంటారు, చూడాలి అనుకున్నప్పుడు చూస్తూ ఉంటారు, చేయాలనుకున్నప్పుడు చేస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి. సో దాన్నే మోక్షానందం అంటాం. ఆ ఆనందం ఎట్లుంటుందంటే ఎక్కడ దాని దుఃఖం ఉండదండి ఎట్టి పరిస్థితుల్లో. సో ఆ దుఃఖం అన్న మాట లేదు, అవిద్య లేదు కాబట్టి. మీరు జ్ఞానాన్ని పొంది విద్యని పొందారు కాబట్టి అవిద్య జోలికి వెళ్ళరు. సో అలా మీకు మోక్షం వస్తుంది. ఆ మోక్షం పరాంతకాలం దాకా ఉంటుంది. పరాంతకాలం అంటే ఏంటి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకున్న కలియుగము 4,32,000 సంవత్సరాలు. అలాంటిది 10 రెట్లు చేసుకుంటే ఒక మహాయుగం అంటే చతుర్యుగం. అంటే కలియుగ, ద్వాపర, త్రేత అండ్ సత్యయుగం, ఈ 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు. అలాంటి చతుర్యుగాలు 71 కలిపితే 71 కలిపితే మనకు వచ్చేది ఒక మన్వంతరం. సో అలాంటి మన్వంతరం తర్వాత ఒక ఇది కూడా ఉంటుంది, ఏమంటుంది దాన్ని, సంధి. సంధి కాదు, సరే అది తర్వాత లెక్క. సో ఇలాంటి 71 చతుర్యుగాలు అన్నీ కలిపితే ఒక 1000 చతుర్యుగాలు అవుతాయి. అలాంటి 1000 అంటే 14 మన్వంతరాలు అనమాట. సో 1000 చతుర్యుగాలు అవుతాయి, ఎందుకంటే సంధులతో కలుపుకుంటే కానీ 1000 అవ్వదు. సో 1000 చతుర్యుగాల కాలం పడుతుంది. అలాంటిది మీకు ఒక బ్రహ్మ రోజు అంట. దాన్ని మళ్ళీ అంతే సమయం తీసుకుంటే బ్రహ్మరాత్రి అంట. అలాంటి బ్రహ్మరాత్రి, బ్రహ్మ రోజు, ఒక రోజు పరమాత్మ, దినము రాత్రి కలిపి ఒక రోజు. అలాంటి రోజులు 360 కలిపితే బ్రహ్మ సంవత్సరం. అలాంటి 360కి 100 కలిపితే అది పరాంతకం. అంతకాలం మోక్షం సుఖం అనుభవిస్తాం. అది చెప్పనలవి కాదు, అనుభవంతో తెలుసుకోవాల్సిన తప్పితే చెప్పనలవి కాదు. ఇది మోక్షం. సో ఇతర దేశస్తులు అక్కడ వాళ్ళు అంటే
ఇంతమంది ఇన్ని పాపాలు చేశారు వాళ్ళకి అందట్లేదు అంటే వాళ్ళకి అందకపోవడానికి కారణం కూడా వాళ్ళు కూడా ఇందులో వేదం ఒకప్పుడు తెలుసుకొని పోబ్బే అన్న వాళ్ళు అనమాట. డెఫినెట్గా. సో అలానే మన వాళ్ళు కూడా వేదం గురించి తప్పు చెప్పారంటే ఆ పాపం అంటే వాళ్ళకి వేదం దూరం అయిపోతుంది. ఇక మోక్షం సంగతి చెప్పనక్కర్. సో అందుకని ఎవరైనా మోక్షం కావాలనుకుంటే వేదానికి దగ్గర అవ్వాలి, ప్రశిషం ప్రకృష్టంగా శిష్యరికం చేయాలి, అప్పుడు మోక్షం వస్తుంది. సో అందుకని మన దేశంలో వాళ్ళు కానీ విదేశాల్లో కానీ చెయ్యకపోవడానికి కారణం కొంత సగం ఇప్పుడు ఉన్న పండితులే. వాళ్ళు చెప్పట్లేదు. "ఉమ్మ్, ఇది మీకు కాదు, మీకు కాదేంటి, అందరికీ అది, అందరికీ చెందింది వేదం, పరమాత్మ నిష్పక్షపాతి. సో ఖచ్చితంగా అందరికీ అవకాశం ఇస్తాడు. ఎస్, ఇప్పుడు నేను అమెరికా వచ్చి కూర్చున్నాను, ఎవరన్నా కనిపించినప్పుడు ఎక్కడన్నా మాట్లాడినప్పుడు మాటల్లో నేను చెప్పాను అనుకోండి, ఇట్లా వేదం ద్వారా తెలుసుకోవచ్చు అని. వాళ్ళు ఈడేదో చెప్తాడు, మా క్రిస్టియానిటీ మాకుంది, మా ఇస్లాం మాకుంది, లేకపోతే మా జ్యూస్ మాకుంది అని వాళ్ళు వెళ్ళిపోతారు ఫర్ ష్యూర్. కానీ ఎక్కడో ఒక చోట ఇది క్రాక్ అవుతుంది. క్రాక్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ దానికోసం వెతుకుతారు. మీకు ఒక సంగతి తెలుసా, అమెరికాలో ఒక విలేజ్ మొత్తం మొత్తం హిందూయిజం ఫాలో. అది మన భారతదేశం నుంచి వచ్చిన వాడు కాదండి, విదేశీ. అందరూ దానికి ఆయన పేరు ఏదో ఉంది. ఉమ్, ఆయన ఆయన ప్రచారం చేశారు బ్రహ్మాండంగా. సో ప్రచారం చేస్తే తద్వారా వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ ఫుడ్ తింటూ మన హిందూ అలవాట్లన్నీ పాటిస్తూ వాళ్ళు అక్కడ విలేజ్ ఉంటారు. సో గొప్ప విషయం. అది అయోవా స్టేట్లో ఉంది, అయోవా స్టేట్లో ఉంది. మీరు ఒకటి హిందూ విలేజ్ ఇన్ అయోవా స్టేట్ అని చెప్పి మీరు అయోవా IOWA అయోవా స్టేట్ అంటారు. ఆ స్టేట్లో ఉంది, మీరు గూగుల్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఆ హిందూ విలేజ్ సంగతి తెలుస్తుంది. అది సో వేదిక్ విలేజ్ అంటారు. సో ఆయన ఒక గురువు గారు ఏదో స్థాపించారు, అలా ఆయన ప్రచారం చేశాడు. చూసారా మరి, చేస్తే వాళ్ళందరూ మారారు. సో అలానే మన దేశంలో కూడా మారాలి. మన ఎస్పెషల్లీ నేను తెలుగు వాడిని కాబట్టి తెలుగు వాళ్ళకి చెప్తున్నాను. సో దట్ మనం మారండి, మీరు కూడా చక్కగా వేదం నేర్చుకుని అని చెప్తున్నాం. సో ఎంతో మందికి ప్రతిసారి వేదం నేర్చుకోండి అని చెప్తున్నాం. సో మీలో కొంతమంది అన్న నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు మీరు ఇంకొంతమందికి చెప్తారు. సో తద్వారా వాళ్ళందరికీ వేదం తెలుస్తుంది, అద్భుతంగా ఉంటుంది. సో అందుకని ఈ చిన్న విషయం, మోక్షం అనే విషయం కోసం అందరం ప్రయత్నం చేయాలి, బ్రహ్మాండంగా ప్రయత్నం చేయాలి. ఎస్, మనం ప్రయత్నంలో కొన్ని లోపాలు వస్తే మళ్ళీ సర్దుకుంటాం, మళ్ళీ లోపాలు వస్తే మళ్ళీ సర్దుకుంటాం, అలా 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 ప్రోగ్రెస్ అయ్యి ఫైనల్గా చేరుతాం. చేరాలి, చేరి తీరాలి. సో అందరూ ట్రై చేస్తారని అనుకుంటాను. సో రవితేజ గారు, మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని అనుకుంటున్నాను. రాలేదు అనిపిస్తే ఇంకేమన్నా మీరు నాకు తప్పకుండా మళ్ళీ ఇమెయిల్ పెట్టండి, చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉంటానండి. ఓ